నమస్కారం ఫ్రెండ్స్. బిజినెస్ అంటే మన ప్రోడక్ట్ని ఒక ప్రాబబుల్ బయర్కి అమ్మడం, దాన్నే సేల్స్ క్లోజ్ చేయడం అంటారు. ఒక బిజినెస్ ప్రోడక్ట్ అమ్మినా, ఒక బిజినెస్ ఒక సర్వీస్ అమ్మినా, ఒక బిజినెస్ ఒక అసెట్ అమ్మినా అది సేల్స్ కిందనే వస్తుంది. అయితే ప్రస్తుత తరుణంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సేల్స్ తగ్గిపోయినాయి. టోటల్ మార్కెట్ నాశనం అయిపోయింది. అసలు 3-4 ఇయర్స్ వరకు ఏ ఆశాకరణం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు దీనికి కారణం పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ ఏనా, లేదా ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ యొక్క అప్రోచ్ చాలా దారి మళ్ళిందా? మనం ఒకసారి ఆలోచిస్తే ఈ బిజినెస్ బేసిక్ ప్రిన్సిపల్స్ని మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ విస్మరిస్తుంది అని అనిపిస్తుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒక కన్విన్సింగ్ మోడ్ నుంచి లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి శాసించే మోడ్కు పోయింది. అంటే దే ఆర్ రూలింగ్ ఓవర్ దేర్ కస్టమర్స్. అంటే అనవసరంగా, వితౌట్ లాజిక్, ప్రాక్టికలీ సేల్స్ కావాలంటే కస్టమర్స్ని కన్విన్స్ చేసి సేల్స్ క్లోజ్ చేయాలి. కానీ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఏమైందంటే కస్టమర్స్ వెంట పడుతున్నారు అని ఒక భ్రమ తమలో తాము కలిగించుకొని, కస్టమర్స్ అంటే వెంట పడేవారు, వాళ్లకు ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి, రిటర్న్స్ బాగా మన ఇండస్ట్రీ నుంచి వస్తాయని అసలు కస్టమర్స్ని పట్టించుకోవడం మానేశారు. దేశీ కస్టమర్స్ భారమైతే ఎన్ఆర్ఐలను పట్టుకోవడం, అసలు ఎన్ఆర్ఐ కస్టమర్స్ భారమైతే ఒక ఇన్వెస్ట్మెంట్ సైకిల్ చూపించి అమ్మేయడం. ఫస్ట్ వాళ్ళ టార్గెట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, తర్వాత ఈవెన్ బిజినెస్ మెన్ని రేట్ ఆఫ్ రిటర్న్ నుంచి టార్గెట్ చేశారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా 12 lakh ప్లస్ లేదా 12 lakh అమౌంట్ ఎర్న్ చేసేవాళ్ళు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం అవసరం ఏమీ లేదు. బికాస్ 12 lakhs వరకు నో ఇన్కమ్ ట్యాక్స్. So they are not compelled to invest in real estate as they have done it before. So ప్రతి ఒక్క సోర్స్ dwindle అయిపోతుంది, తగ్గిపోతుంది. కానీ అదే టైంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కండ్లు తలకెక్కినాయి. ఈ కండ్లు కిందికి దిగనంటున్నాయి. అంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్తో వాళ్ళు ఎలా సేల్స్ని శాసించారో, ఎలా క్లోజ్ చేశారో అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది అని భ్రమలో ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు. కనుకనే మ్యాక్సిమం సేల్స్ ఇగో వల్ల, బికాస్ ఆఫ్ ఇగో. చూడండి, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇగో కారణంగా ఇరుక్కుపోతుంటే ఆ చిన్న లాజిక్ని మిస్ అయిన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ సమిట్స్ పెట్టి, ఎగ్జిబిషన్స్ పెట్టి, అందరూ ఎగ్జిబిషన్స్కి వచ్చి డిజిటల్ స్క్రీన్స్, అక్కడ ఉన్న ప్రజెంటేషన్స్ చూసి, అక్కడ ఉన్న సేల్స్ ఎగ్జిక్యూటివ్స్తో వాళ్ళే వచ్చి మాట్లాడి డీల్స్ అక్కడనే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయి ఫస్ట్ చెక్ అక్కడనే ఇవ్వాలి అనే భ్రమలో పడ్డ మూర్ఖపు ఇండస్ట్రీ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. సైకిల్కి ఒక లిమిటెడ్ సమయం ఉంటుందని,
ఆ సైకిల్ పూర్తి ఎప్పుడో అయిపోయిందని, లాస్ట్ 5 ఇయర్స్‌కి ఉన్న సిట్యుయేషన్ ఇప్పుడు లేదని, పొలిటికల్‌గా, సోషల్‌గా, ఎకనామిక్‌గా మన స్టేట్ బాగా దెబ్బతింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి నెగెటివ్ రిటర్న్స్ ఇస్తున్న, అక్కడ కన్విన్స్ చేయలేని పొజిషన్‌లో ఉండి కూడా కస్టమర్‌ని అప్రోచ్ కావడం విడిచిపెట్టి యూట్యూబ్‌లో డ్రోన్ విజువల్స్ తీసి షార్ట్స్ వేసి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని నమ్ముకొని అక్కడ డ్రోన్ షాట్స్, డిజిటల్ షాట్స్ అంటే అన్రియలిస్టిక్గా ఉన్న ఇంటీరియర్ షాట్స్ తీసి సేల్స్ జనరేషన్ చేసేది డిజిటల్గా చేద్దాము. అదే కాకుండా ఈ గ్రోత్ని అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని రిటర్న్స్ ఎలా వస్తాయి, లేదా ఒక ఇంటి పరంగా, వాస్తు పరంగా కాస్ట్ ప్లస్ వాస్తు ప్లస్ లివబిలిటీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు ఈ డ్రోన్ విజువల్స్, డిజిటల్ మార్కెటింగ్, అది కాకుండా ఇప్పుడు వ్యూ వ్యూ బేస్డ్ సేల్స్ చేస్తున్నారు. అంటే నువ్వు 40th ఫ్లోర్ నుంచి అబ్జర్వ్ చేస్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సిటీ మొత్తం కనిపించడానికి మనమేమి గుట్టలెక్కి అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదు. సిటీ మొత్తాన్ని చూస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే వీళ్ళు ఒక హై రైజ్ని ప్రమోట్ చేయాలంటే దాన్ని వ్యూని ప్రమోట్ చేస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హై రైజ్ని అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీది ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది, లేదా సైకలాజికల్ మేకప్ ఏమైనా చేంజ్ అవుతుందా, లేదా ఫలానా ఫ్లోర్లో తీసుకుంటే మీకు కాస్ట్ ఏమైనా కలిసి వస్తుందా, అంటే టెక్నికల్ ఫ్యాక్టర్స్ మాట్లాడకుండా 40వ ఫ్లోర్లో నుంచి వ్యూస్ ఇస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తుంది. హైదరాబాద్ మొత్తం కనిపిస్తే వాడి జీవితం ఏమైనా చేంజ్ అవుతుందా? ఇంకా నయం, పైనుంచి ఈజీగా దుంకేయచ్చు, అసలు మీరు బతికే ఛాన్సే లేదని ఇంకా ఏమైనా అటువంటిది ఏమైనా ప్రమోట్ చేస్తలేరు నయం. వ్యూ వల్ల లైఫ్ చేంజ్ అవుతుందా? వ్యూ వల్ల కాస్ట్ ఏమైనా తగ్గుతుందా? ఒక వ్యూ కోసము కొన్ని లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఎందుకు పే చేయాలి? ఎవరైనా చెప్పగలరా? ఒక ఇల్లు ఎందుకు అమ్ముతున్నారంటే వ్యూ పరంగా అమ్ముతున్నారు. అసలు కన్విన్స్ చేయడానికి పోతే ఎవడైనా గట్టి క్యాండిడేట్ ఉంటే నేను హై రైజ్ గురించి చెప్పిన, వాట్ ఆర్ ద ఫ్లాస్ ఇన్ అన్ హై రైజ్. విండ్ ఎంత ఫాస్ట్గా వస్తుంటుంది, అంటే గ్యాస్ పొల్యూటెంట్స్ అంతా పైకి లేస్తుంటుంది, అది ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఎక్కువ. ప్లస్ హీట్ కూడా ఎక్కువ, ఎంత పైకి పోతుందో అంత హీట్ ఎక్కువ, గాలులు ఎక్కువ, అన్ని ఎక్స్ట్రీమ్సే, వాన ప్రెషర్ కూడా ఎక్కువ. అంటే దాంట్లో ఉన్న అంటే బ్యూటిఫుల్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, జస్ట్ ఒక వ్యూ తప్ప. మనము మన ఫ్లాట్కి వెళ్ళి రావాలన్నా టైం కన్స్యూమింగ్, మన పార్కింగ్ చేసి 40th ఫ్లోర్కి పోయి 40th ఫ్లోర్ నుంచి కిందికి రావాలన్నా టైం కన్స్యూమింగ్, అన్నెసర్లీ మన కరెంట్ వేస్ట్. ఏదైనా అమ్యూనిటీ 30th 40th ఫ్లోర్లో ఇవ్వాలంటే అది ప్రాబ్లం. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఒక హై రైజ్లో ఒక వ్యూ మంచిగా ఉంటుంది అన్ని కన్విన్స్ చేస్తే జనాలు తండోపతండాలు వచ్చి తీసుకుంటారని ఇట్లా అనుకుంటారు. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు గురుగ్రామ్ అటువంటి ఢిల్లీ దగ్గర ఎన్సీఆర్ రీజన్లో పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ హై రైజెస్ పాస్ట్ 10 to 15 years and they are experiencing something strange and awful things. అంటే వాళ్ళు ప్రాక్టికలీ దే ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ అన్ హై రైజ్. ఇప్పుడు మనం ఇంకా 3rd ఇయర్లో ఉన్నాం హై రైజెస్ స్టార్ట్ అయ్యి. ఇక్కడ వీఆర్ ఎట్ టు రీచ్ అ పినాకల్ ఆఫ్ ఫీలింగ్ ద హై రైజ్, ఫీలింగ్ ఏ హై రైజ్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం లేవు. హై రైజ్లో
మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఆఫ్టర్ 5 to 10 years అంటే చెప్పడానికి ఎవడు లేడు. బికాజ్ వీఆర్ ఇన్ 3rd or 4th year ఆఫ్ అన్ హై రైజ్. అంటే హై రైజ్ ట్రెండ్ స్టార్ట్ అయినాక సో ఒక 30-40 హై రైజెస్లో ఒక 30th ఫ్లోర్లో ఉండి మీ అనుభవాలు చెప్పండి అని ఒక 10-15 హై రైజెస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడానికి ఎవడు లేడు. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో ఒక కస్టమర్ మీ దగ్గర ఎందుకు రావాలి? మీరు డ్రోన్ విజువల్స్, డిజిటల్ స్క్రీన్స్ మీద, డిజిటల్ మార్కెటింగ్ మీద ఆధారపడకుండా ప్రాక్టికల్ డ్యూరబిలిటీ, ప్రాక్టికల్ ఎసెన్స్ ఆఫ్ లివింగ్ ఇన్ అన్ హై రైజ్ మీరు కన్విన్స్ చేయలేకపోతే, నేను ఆల్రెడీ చెప్పిన 5 lakh ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వరకు అది 7 lakh దాటిపోవచ్చు. ఆల్ ఓవర్ హైదరాబాద్ 7 lakh ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఖాళీగా ఉన్నాయి. పీపుల్ ఆర్ డెస్పరేట్ టు హ్యావ్ ఎ హౌస్, బట్ స్టిల్ దెర్ ఈస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ కస్టమర్ అండ్ సప్లయర్ ఈస్ బికాస్ ఆఫ్ ఇగో, బికాస్ ఆఫ్ నోషన్స్. అంటే చచ్చినట్టు కస్టమర్ మన దగ్గరికి రావాలి, మనతో నెగోషియేట్ చేయకుండా ఫ్లాట్ కొనాలి. మనం ఒక పెద్ద బిల్డరు, మనము తల వంచకుండా కస్టమర్ తల మెడ వంచి మన రేట్లో ఒక హోమ్ లోన్ కన్విన్స్ చేపించి ఆయన కంటగట్టాలి అనే ఆరోగ్యన్స్ మన టోటల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. ఇది చాలామంది బిల్డర్స్ బుర్రకెక్కలేదు. మీరు యూట్యూబ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఒక సెలబ్రిటీని బట్టి చూసారా మేము ఇక్కడ ఫ్లాట్ కొన్నాము మా అనుభవం ఇలాగా ఉంది అంటే డెఫినెట్లీ ఈజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ ద నాట్ రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ రియల్ ఎస్టేట్ అని చాలా మందికి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ వచ్చి మీరు అందరు ఇక్కడే కొనండి అంటే సెలబ్రిటీకి డబ్బులు ఇచ్చింటాడు ఈ బిల్డర్ అని అందరికి తెలిసిపోతుంది. ఒక సామాన్యుడు చెప్పగలడా, ఎక్స్ప్లెయిన్ చేయగలడా మీ హైరైజ్ గురించి, మీ ప్రాపర్టీ గురించి? లేదు. ఒక ఇండివిజువల్ బయర్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇక్కడ బాగా లొకేషన్ బాగుందండి, మాకు హోమ్ లోన్ కూడా త్వరగా దొరికింది, వాస్తుపరంగా బాగుంది కనుక మేము హైరైజ్లో తీసుకున్నాం ఇట్లా అంటాడు. అంటే ఒక ప్రాపర్టీని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసే మెథడ్ ఇదేనా అని కూడా ఈ తండోపతండాలుగా బాగా బ్రాండ్ ఉన్న హైరైజెస్కు తెలియదు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. అంటే ఆర్టిఫిషియల్ సెల్లింగ్ చాలా ఎక్కువైపోయింది. దే ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ కస్టమర్, కన్విన్స్ కస్టమర్ త్రూ దర్ క్వాలిటీ అండ్ లొకేషన్ అండ్ షో దెమ్ దట్ దెర్ విల్ బి అప్రిసియేషన్ ఇన్ సో మచ్ అండ్ సో టైం. అంటే ఎవరు ఎక్స్పర్టీస్ ఎవరు లేరు. ఇప్పుడు అంతా డిజిటల్ అప్రోచ్. ఒక డ్రోన్ ఎగరేయడం, ఒక స్కై నుంచి వ్యూ చూపించడం, డ్రోన్ విజువల్స్ చూపించడం, డిజిటల్ వాక్ ట్రాక్స్ చూపించడం, డిజిటలీ ఒక బిల్డింగ్ని కన్విన్సింగ్గా చూపించి ఒక స్టూడియో ఫ్లాట్ చూపించి టోటల్ బిల్డింగ్ని మొత్తం అమ్మేద్దామని చూస్తున్నాను. నేను ఈ రియల్ ఎస్టేట్లో చెప్తున్నాను, మీరు ఇటువంటి అంటే బాగా అరోగెంట్గా తయారైతే అంతా డిజిటల్ స్క్రీన్స్ చేస్తాయి, అన్నీ డిజిటల్ మీడియా ద్వారా అవుతాయి, అన్నీ డ్రోన్ విజువల్స్ చూసి పడిపోతారంటే ఆ జమానా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రాక్టికల్గా కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు పిక్చర్స్, వీడియోస్ కన్విన్సింగ్ వేగా తీసి మీరు ప్రజెంట్ చేసినా కన్విన్స్ అయ్యే పొజిషన్లో ఇప్పుడు కస్టమర్స్ లేరు. అందుకోసం ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేయాలంటే కన్స్ట్రక్షన్ స్టేజ్ నుంచి సిమెంట్ డేట్స్ దగ్గర నుంచి శాండ్ క్వాలిటీ దగ్గర నుంచి మిక్స్చర్ యొక్క ప్రపోర్షన్ దగ్గర నుంచి స్టీల్ బార్స్ యొక్క క్వాలిటీ దగ్గర నుంచి అంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచి మీరు కన్స్ట్రక్షన్లో వస్తున్న క్వాలిటీ పారామీటర్స్ని ఏం పాటిస్తున్నారో మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఇదే స్టేజ్లో ఇదే క్వాలిటీగా మీకు దక్కుతుంది అని కస్టమర్స్ని కాళ్ళ వేళ్ళబడి కన్విన్స్ చేసి ఒక ప్రాపర్ లోన్ ఇప్పించి దాన్ని పేమెంట్ చేసే మెథడ్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంటాయి. కానీ ఇవాళ రేపు సేల్స్ కావు. ఈ బేసిక్ థింగ్ కూడా తెలియని సన్నాసులు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 90% ఉన్నారు. అది కాకుండా ప్రతిదీ హైటెక్స్లో
అందరూ వచ్చి చూడాలి, అందరూ శ్రీమంతులు హైటెక్స్లో ఉంటారు అనేది భ్రమ. ఈ సన్నాసులకు ఆ చిన్న పాయింట్ కూడా అర్థమవుతుంది. ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో పెట్టాలి. ఎన్టీఆర్ స్టేడియం ఉంది కదా మన లోవర్ ట్యాంక్ బండ్లో, అక్కడ పెట్టాలి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టాలి. ఎల్బీ నగర్ దగ్గర పెట్టాలి. ఎల్బీ నగర్ స్టేడియంలో పెట్టాలి. మీరు ప్రతి ఒక్కటి తీసుకుపోయి హైటెక్స్లో పెడితే మీరు అనుకున్నట్టు అందరూ శ్రీమంతులు కాదు. అక్కడ నార్త్ ఇండియన్ బడపలు తప్ప మీకు చాలా మంది ఈ సౌత్ ఇండియన్ వాళ్ళంతా ఎడిదిక్కుంటారు. ఆ నార్త్ ఇండియన్ వాళ్ళకు వాళ్ళు ఒకటి ఎగ్జిబిషన్లో చూసిపోతారు. ఎవడన్నా బకరా 2-3 దొరుకుతుండొచ్చు. ఆ గురుగాం గాండ్లు అంతా వచ్చి ఇక్కడ తీసుకుంటుండొచ్చు. కానీ మీ టోటల్ సేల్స్ పెరగాలి, మీ అబ్సల్యూట్ ప్రాఫిట్ మీరు చూడాలి అంటే యూ హ్యావ్ టు స్ప్రెడ్ అక్రాస్ హైదరాబాద్. అంటే చెప్పేది కూడా కన్విన్స్ చేసేది కూడా మీరు కొంతమంది అమ్మాయిలను పెట్టి కళ్ళలో కళ్ళెత్తి చూసి మాట్లాడంటే అవి అయ్యే పని కాదు. ఇక్కడ కోట్లాది రూపాయల డీల్స్ కళ్ళలో కళ్ళెత్తి చూసి ముళ్ళేసి చూసి ఇదంతా కాదు. ప్రాక్టికల్గా మీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ టు కాస్ట్ బట్ నియరెస్ట్ రైవల్ నుంచి మీరు ఎక్స్ట్రా ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎమ్యూనిటీస్ పరంగా, క్వాలిటీ పరంగా, లోపల ఫిట్టింగ్స్ పరంగా అని చిన్న డీటెయిల్ కూడా మీరు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ సేల్స్ పెరుగుతుంది. కానీ అరోగెంట్గా మీరు డ్రోన్ విజువల్స్ దగ్గర ఇచ్చి ఏదో మీడియా ఏజెన్సీకి మీ టోటల్ ప్రాజెక్ట్ చెప్పేసి నీవు ఇష్టం వచ్చినట్టు డిజిటల్గా వాడు కన్విన్స్ కావాలి, లేదా స్టూడియో ఫ్లాట్ అక్కడ చూపించి మిగతాదంతా అమ్మేయచ్చు అనే ఒక భ్రమ మీ దాంట్లో ఉంది. ఆ భ్రమ బయటికి వెళ్ళకపోతే నేను చెప్పినట్టు 3-4 ఇయర్స్ వరకు ఉన్న ఫ్లాట్లు అమ్ముడుపోవు, కొత్త ఫ్లాట్లు తల మీద వస్తాయి. అబోవ్ 7 lakh ఫ్లాట్స్ అమ్మాలంటే మీకు అట్లీస్ట్ ఒక 8 to 10 ఇయర్స్ పడుతుంది. అంటే ఇప్పుడు హైదరాబాదులో స్టాగ్నెంట్గా ఉన్న ఫ్లాట్స్ అమ్మాలంటే నెక్స్ట్ 6 ఇయర్స్ వరకు టైం పడుతుంది. మీ ఇంట్రెస్ట్ అమౌంట్, మీ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్, బ్రిడ్జ్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ ఒక్కసారి లెక్కేసుకోండి. ఆరోగెంట్గా ఒకరిని చూసి ఒకడు డిజిటల్ పరంగా, డ్రోన్స్ పరంగా, లేదా ఇతరత్ర ఫ్యాన్సీ ప్రమోషన్స్కి పోయి మీరు బోర్బొక్కల పడకండి. మీరు అనుకుంటున్నట్టు సమిట్లలో, ఎక్స్పోలలో, హైటెక్స్లో పెడితే ఎవడు అక్కడ రారు. మీ ప్రాబబుల్ కస్టమర్స్ ఎక్కడో ఉంటే మీరు ప్రాబబుల్ మార్కెటింగ్ ఇంకో చోట చేస్తే మీ సేల్స్ ఎట్లా పెరుగుతాయి? ప్లస్ ఫేక్ సేల్స్ ఫిగర్స్, ఆల్రెడీ సోల్డ్ అవుట్, రీసేల్ ఫ్లాట్స్ అనే కాన్సెప్ట్ కొద్దిగా పక్కన పెడితే ప్రాక్టికల్గా సేల్స్ అప్రోచ్ ఏమన్నా చూపించగలిగితే మీ సేల్స్ అయితే తప్ప ఇట్లా అంటే 5 ఏళ్ల క్రితం యూజ్ చేసిన టెక్నాలజీ, సేల్స్ టెక్నాలజీ యూజ్ చేస్తే 6 to 8 ఇయర్స్ వరకు మీ ఫ్లాట్లు ఇప్పుడున్న ఫ్లాట్లే అమ్ముడుపోవు. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ గమనించి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కొద్దిగా అంటే కంక్రీట్ స్టెప్స్ తీసుకుంటుందని ఆశిస్తూ నమస్కారం.